హలో అండి. నేను వరలక్ష్మి వ్రతం పూజని నేను ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పట్టు బ్లౌజ్ తీసుకొని ఐరన్ చేసుకున్నాను. ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ 2 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, ఫోల్డ్ చేశాను. మనము ఫ్రిల్స్ ఎలా పెడతామో అలా అనమాట. అలా ఫోల్డ్ చేసుకొని బాగా ఐరన్ చేసుకున్నాను, నీట్గా సాఫ్ట్గా వచ్చేలాగా. పైన పింక్ కలర్ కనిపిస్తుందిగా, సెకండ్ బ్లౌజ్ పీస్ అనమాట. మీకు ఏదైతే కనిపించో అది పైన పెట్టుకోండి. దాని సరిగ్గా ఈక్వల్ 2 అలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను మార్నింగ్ లేసేసి అమ్మవారికి రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి. మనం కడపని ముగ్గేసేసుకోవడం, పసుపుతో అలంకరించడము, తోరణాలు, మామిడాకులు, ఇలా చిన్న చిన్న పనులను చేసేసుకొని, అంటే నైటే ఒక రోజు ముందు మీరు నైటే రెడీ పెట్టుకుంటారు కొంతమంది. ఏంటంటే వాషింగ్ ఏమైనా ఉంటే మాత్రం మార్నింగే చేస్తాను, మార్నింగ్ చేసి చేసుకుంటాను. తోరణాలు అవన్నీ కూడా రెడీగా పెట్టేస్తున్నాను కాబట్టి జస్ట్ ఈజీగా పెట్టేయడమే ఉంటుంది. అలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు అమ్మవారికి కావాల్సినవన్నీ నేను రెడీ పెట్టుకుంటున్నాను. పూజకి ముందు కూర్చునే ముందే అన్నీ రెడీ పెట్టేసుకుందాం. పువ్వులు, పండ్లు, ఫ్లవర్స్ కానివ్వండి, వెండి ఫ్లవర్స్ కానివ్వండి, ఒత్తులు, ఇంకా కొబ్బరికాయ, కలశంకి సంబంధించినవి అన్నీ. ఇంకా నేను అమ్మవారికి ప్లేట్కి కానీ అన్ని కొబ్బరికాయ, కలశంకి రెడీ పెట్టుకుంటున్నాను. పసుపు బొట్లు పెడుతున్నాను. బొట్లు పెట్టేసి కలశం పెట్టేస్తున్నాను. రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మనం బ్లౌజ్ పీస్ని, అది నేను శారీ లాగా వ్రాప్ చేస్తున్నాను. కలశంకి పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. వాళ్ళ సంప్రదాయం ప్రకారం మనం పెట్టుకుంటాం కదా. కలశంలో బియ్యం కానీ వాటర్ కానీ పోస్తాం కదా, అది చూసి కొంచెం పోసేసుకున్నాక నేను ఫ్రిల్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక పిన్నిస్ తీసుకున్నాను. ఇక్కడ నేను అమ్మవారి అలంకరణకి పిన్నిస్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నానండి. సేఫ్టీ పిన్ కానీ పిన్నిస్ కానీ ఫ్రిల్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ని కొంచెం ఇట్లా వెలుపుగా పెట్టండి, కొంచెం విడితే ఎక్కువ ఉన్నట్టుగా కూర్చునిగా వస్తే బాగుంటుంది అంటారు కదా, అలా అనమాట. ఒకే దగ్గర బంచ్ లాగా కాకుండా కొంచెం నీట్గా పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను కాసుల పేరుతో అమ్మవారికి అలంకరించుకుంటున్నానండి. మనకు పెద్దగా ఉంటుంది కదా కాసుల పేరు, అది అమ్మవారికి నడుము గొలుసులాగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం చిన్న సైజులో చేసి ఫోల్డ్ చేసి పెడుతున్నాను. బ్యాక్ సైడ్ మీరు కొంతమంది థ్రెడ్ కడతారు, ఇక్కడ నేను పిన్నిస్తో అడ్జస్ట్మెంట్ చేశాను. సేఫ్టీ పిన్నిస్ కానీ అది అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఒక చిన్న వ్యూ అనమాట. కొంచెం నాకు టైం పడుతుంది ఇక్కడ పెట్టేసాక. ఇక ఆల్రెడీ నేను ఇంకో చైన్ కూడా వేసాను ఇక్కడ అమ్మవారికి, లాకెట్ లాగా అనమాట. నేను ఇక్కడ కలశానికి రెడీ చేసుకుంటున్నాను అండి. ఇలా కలశానికి వాటర్, పసుపు తీసుకొని ఏమంటారు కొబ్బరికాయకి క్లియర్గా కుంక అద్దినట్టుగా అనమాట. ప్యాచెస్ కాకుండా అమ్మవారికి ఈవెన్గా కలర్ కనిపించేలాగా, అంత ఒకేలాగా ఈవెన్గా ఉండేలాగా మనము అమ్మవారికి కలశ స్థాపన చేసుకోవడానికి ఈవెన్గా ఉండేలాగా, ఫేస్ మొత్తం క్యూట్ అండ్ నైస్గా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇదే మెయిన్ అండి, ఫేస్ అనమాట. ఇక్కడ దీని మీద మనము అలా బొట్టు అలంకరించుకుంటాం కాబట్టి ఇది మెయిన్ అనమాట. ఇది చాలా ఎంత బాగుంటే అది లుక్ మాత్రం ఓవరాల్గా బాగుంటుంది. ఈవెన్గా వచ్చేలా చూసుకోండి మ్యాక్సిమం. ఇక్కడ అయిపోయింది నాది. ఇలా నేను ఇప్పుడు కుంకుమతో బొట్టు లిప్స్ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను ఇయర్ బడ్ హెల్ప్ తీసుకున్నాను. ఇయర్ బడ్ హెల్ప్ తోటి నేను కొంచెం అక్కడక్కడ ఎక్కువ కుంకుమ పడితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒత్తులు రెడీ చేస్తున్నానండి దీపారాధనకి. ఇక్కడ ఇంకో విషయం అంటే మనము లక్ష్మీమాతతో పాటు శ్రీ మహావిష్ణుమూర్తికి కూడా పూజించాలన్నమాట. సో అమ్మవారితో పాటు శ్రీ మహావిష్ణుమూర్తికి ఇక్కడ అయిపోయిందని కుబేర ముగ్గు వేసి దాని కుబేర ముగ్గుకి అలంకరణ చేస్తున్నాను. ఇక్కడ అంతా రెడీ పెడుతున్నానండి. ఇక్కడ మా హస్బెండ్ పాప వచ్చే వరకు నేను వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చాక ముగ్గురం కలిసి పూజ స్టార్ట్ చేస్తాను. అయిపోయిందంటే అంతా ఎవ్రీథింగ్. నేను ఈవినింగ్ శారీ కట్టుకొని మళ్ళీ నేను అమ్మవారికి స్పెషల్గా పూజ చేసుకుంటాను. ఇప్పుడు లేట్ అయిపోయింది, మార్నింగ్ టైం కదా, నాకు అరౌండ్ 3:30, 4కి లేచాను నేను. సో మార్నింగ్ వరకు అయిపోయింది అనుకో, నేను ఈవినింగ్ మళ్ళీ చేసుకుంటాను, శారీ ప్యాక్ చేసుకొని నేను. సో మా వాళ్ళు వచ్చేస్తున్నారు. సో అందరం కలిసి అమ్మవారికి పూజ చేసుకొని ఈవినింగ్ శారీలో నేను మళ్ళీ చేసుకుంటాను. అయితే శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా శారీ కట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు పాప ఉంది కదా, ఆకలిస్తుందని చెప్పేసి నేను చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంక అమ్మవారికి ముఖ్యంగా గణపతి అండి, గణపతి చేసేసాను, వీడియోలో మీకు చూపించలేదు కానీ అందరు తెలుసు కదా. కొంచెం పసుపు చేత తీసుకొని ముద్దలా చేసుకొని గణపతిని చేసుకోండి. దాన్ని తమలపాకు మీద పెట్టండి.
తమలపాకు మీద పెట్టి ఫస్ట్ గణపతికి పూజించాలి. గణపతికి పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. గరిక దొరికితే మీరు గరిక పెట్టండి, గరిక ప్రియుడు కాబట్టి. అమ్మవారికి పూలతోటి నగలతో అలంకరించేసాం, మనము పూలతో అలంకరించేసాం. ఇప్పుడు పుష్పంతో అలంకరించాలి. ఆమె అలంకరణ ప్రియురాలు కాబట్టి మనం ఎంత అలంకరిస్తే అంత బాగుంటుంది. మీకు వచ్చే శ్లోకం కానీ, శ్రీ మహాలక్ష్మి అష్టోకం కానీ చదివేసుకొని, కనకదార స్తోత్రం కానీ చదివేసుకొని కలశంలోకి అమ్మవారిని త్రిమూర్తులను ఆవాహనం చేశాక, గణపతి పూజ చేశాక, ఆవాహనం చేశాక మీకు వచ్చిన శ్లోకం చదివేసుకొని మా పూజ ఇక్కడితో అయిందండి. సో కొబ్బరికాయ కొట్టేస్తున్నా. కొబ్బరికాయ మ్యాక్సిమం ఆయనే కొడతారండి. హారతి ఇచ్చినప్పుడు గంట కొట్టద్దు అంటారు కదా లేడీస్, అమ్మాయిలు, ఫీమేల్స్. సో అందుకని మా ఆయన గంట కొడితే నేను హారతి ఇచ్చేసుకుంటాను. సో ఓవరాల్ వ్యూ పూజ ఆల్మోస్ట్ అయిపోయిందండి. నైవేద్యాలు, పండు ఫలాలు, ఫలం పుష్పంతో చేసాము. ఇది ఒక చిన్న ఓవరాల్ వ్యూ ఇస్తాను. చూసారు కదా, ఇలా చేసాం మా ఇంట్లో. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఇదన్నమాట ఒక చిన్న వ్యూ. ధూప దీప నైవేద్యాలతో చేసేసుకున్నాక కుబేర ముగ్గు వచ్చిన వాళ్ళు వేయండి, ఈజీగానే ఉంటుంది. ఇది మా ఫ్యామిలీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more videos, please subscribe my channel. Thank you.